ఛాతి పట్టేయటం వేరు, ఛాతి నొప్పి వేరు. సో ఛాతి పట్టేయటం అంటే మీకు టైట్గా ఉండటం, ఛాతి నొప్పి అంటే ఛాతిలో ఇంకా నొప్పి రావటం. సో ఛాతి నొప్పి అనేది దేని వల్ల రావచ్చు అంటే గుండె నొప్పి వల్ల రావచ్చు, ప్లూరా లంగ్ మీద ఉన్న లేయర్ వల్ల రావచ్చు, చెస్ట్ వాల్ అంటే మన ఈ గోడ చెస్ట్ వాల్ గురించి రావచ్చు, ఆర్ మజిల్ వల్ల రావచ్చు, బోన్ వల్ల రావచ్చు. ఇది పెయిన్. చెస్ట్ టైట్నెస్, మీరు అడిగింది చెస్ట్ టైట్నెస్ గురించి. టైట్ అంటే టైట్ ఎందుకు అనిపిస్తుంది అంటే లోపల మీకు లంగ్స్ అనేవి ఈ సైజులో ఉన్నాయనుకోండి, ఈ సైజులో ఉన్నాయి, మనకు బయట ప్లేసు ఇంత ఉంది. అప్పుడు లంగ్స్ హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండి కొంచెం ఎక్స్పాండ్ అవుతూ క్లోజ్ అవుతూ హ్యాపీగా ఉంటాయి. అదే ఏదైనా డిసీజ్ వల్ల మీకు లంగ్ సైజు ఆల్రెడీ పెరిగింది కొంచెం, అది ఏ డిసీజ్ అని ఉండొచ్చు, పెరిగితే ఏమవుతుంది, మీకు ఎక్స్పాన్షన్ కెపాసిటీ అంతే, ఇంతకుముందు ఇంత స్పేస్ ఉంది మీకు ఎక్స్పాండ్ అవడానికి, ఇప్పుడు ఇంత స్పేస్ లేదు, ఇంత కొంచెం ఎక్స్పాండ్ అయిపోయింది ఆల్రెడీ. అప్పుడు ఏమవుతుంది, మీకు కొంచెమే పెరగగలదు, లంగ్ ఎక్స్పాండ్ అయ్యి కొలాప్స్ అవ్వగలదు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు చెస్ట్ టైట్గా అనిపిస్తుంది. ఈ టైట్నెస్ ఏ జబ్బులో వస్తుంది అంటే బ్రాంకియల్ ఆస్తమా, ఉబ్బసం వ్యాధిలో ఈ టైట్నెస్ అనేది మెయిన్ సిమ్టమ్ అండి. ఈ ఉబ్బసం వల్ల భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరైతే ఈ టైట్నెస్ కానీ ఆయాసం కానీ పెళ్లి కూతురు కానీ ఉంటుందో వాళ్ళు ఇమీడియట్గా స్పైరోమెట్రీ అనే టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ కనుక పాజిటివ్ ఉంటే ఆస్తమా అని ఇన్హేలర్స్ మొదలుపెట్టుకుంటే ఈ టైట్నెస్ అనేది 100% తగ్గిపోతుంది. సో టైట్నెస్ అనేది డేంజరస్ కంప్లైంట్ కాదండి.